ಮೌಳಿಗುಲ್ಕೆಡು ಚಂದ್ರ ಮರ್ಕಂಡ ಕಳತೋಡ ಬೆಳೆದಾರು ಗುಂಪೆಡು జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రగాదరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ విచ్ఛాస్త్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ మెరుగు చామన ఛాయల మేనితోడ వెలసే కైలాసనాథుండు వెలసే కైలాసనాథుండు కంటి ఎదుట వెలసే కైలాసనాథుండు కంటి ఎదుట మౌళి గుల్కెడు చంద్ర మఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ నల్ల రేగడి వంటి నల్లని మెడతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ విచ్ఛాస్త్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ నీడు కంటి ఎదుట ప్రత్యక్షమాయన్ కంటి ఎదుట ప్రత్యక్షమాయన్. The shining moon above with all the light and the splendor, and the four locks so closely intertwined, and the water flowing incessantly with a broad forehead, and the vermilion kumkum on the forehead, and with that of the complexion of the flower, we find the Lord of the Kailasa, the very personification of compassion, has manifested himself right in front of us, whom we see right now here. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ప్రతి దినము కూడాను ఈశ్వరత్వముల గురించి అనేక మంది అనేక విధములుగా కూడాను తెలుపుతూ వచ్చారు. Every day you have been listening to speakers who have been dwelling on this important subject of divinity. ఈశ్వరుడనగా కేవలము జడలతో పాములతో అలంకరణ చేసుకొని వస్తుంటాడని అనేక మంది భావములు. Many feel that Ishvara is a form with mop of hair, interlocked, decorated with snakes all round his body. ఇది కాదు ఈశ్వరుని యొక్క స్వరూపము. This is not so exactly. సహజమైనటువంటి స్వరూపమును సర్వత్రా ఉండినప్పటికీ భక్తుడి యొక్క భ్రమణ చేత ఈ రకమైనటువంటి అలంకారములు చేస్తూ వచ్చారు. Though in reality God is present everywhere to satisfy the notion and the concept of the devotee, God comes down in the form of his choice and taste.
భారతీయుల యొక్క బలహీనత ఈ రకంగా ఉంటున్నది. తాము తలంచినటువంటి దైవ స్వరూపాలు కూడాను, దేవతా విగ్రహములు కూడాను కేవలము ఒక విధమైనటువంటి బిచ్చగాండుగా భావిస్తూ వస్తున్నారు. There is a temperamental weakness among Bharatiyas to consider the idols they worship and the idolatry they adopt as a sort of begging. నిజముగా విచారించి చూసిన భారతదేశంలో ఎవ్వరు కూడాను బిచ్చగాండ్లే లేరు, ఉండుటకు వీలు లేదు. Proper inquiry will reveal the fact there are no beggars in this Bharat. There is no chance for any kind of beggary whatsoever. ప్రతి వ్యక్తిని కూడాను వారికంటే చిన్నవారని, వారికంటే తక్కువ వాడని, వారు బెగ్ చేయడానికి వచ్చారని అనేక రకముల మనసులో బలహీనతలు ఏర్పడుతుంటాయి. It is only the mental weakness that considers other person inferior to him and that he is so poor and the other person is expecting money from him. ఈ విధమైనటువంటి యొక్క భావం చేతనే భారతదేశము చాలా బీద దేశంగాను, ఈ దేశంలో అందరూ కూడా బిచ్చగాళ్లుగానే ఉండటం భావిస్తూ వచ్చారు పరదేశీయులు. Because of this temperamental weakness, many people are considered as beggars. They are approaching people for begging. This has been the feeling among many of the foreigners. ఇది చాలా పొరపాటు. This is a mistaken view. భారతదేశము అతి బీద దేశము కాదు. Bharat is not a very poor country. భారతదేశంలో ఉండినటువంటి వారు అందరూ కూడాను సామాన్యంగా ధనహీనులైపోవటం చేత బెగ్ చేస్తుంటారని భావిస్తుంటారు. People consider them as beggars because they are weak. భారతదేశంలో ఇట్టి భావముల చేతనే సర్వత్రా కూడాను బిచ్చగాళ్ళు కనిపిస్తున్నారని భావిస్తాను. Because of this psychological weakness, people are considered as beggars everywhere. ఇది చాలా పొరపాటు. This is a big mistake. మనమే కేవలము బిచ్చగాళ్ళుగా తయారు చేస్తున్నామే కానీ బిచ్చగాళ్ళు లోకంలో లేరు. In fact, we portray ourselves as beggars. There are no beggars at all in the world. కేవలము ఒక ధనం అడిగినంత మాత్రమున, ఒక తిండిని ఆశించినంత మాత్రమున వీరు బెగ్గర్స్ గా భావిస్తున్నారు. If any person approaches you for money or asks for food, we consider that person as a beggar. కానీ యథార్థమునకు భారతదేశంలో ఎట్టి బిచ్చగాళ్ళు కూడాను లేరు. In fact, there are no beggars in this country, Bharat. మనమే భిక్షములు పెడుతూ వారిని బిచ్చగాళ్ళుగా భావించుకుంటూ వారిని దూరం చేయటము, దగ్గర చేసుకోవటము, చీకొట్టటము ఇలాంటివంతా జరుగుతూ వస్తున్నాయి. In fact, we only give them alms. We serve them food and money. We distance them and we call them come close to us and make them beggars. కనుక మనం భారతదేశం లోపల మహాభాగ్యవంతమైనటువంటి దేశము. ఈ దేశంలో బెగ్గర్స్ అనేటువంటి వారే లేరు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మీరు మెలగాలి. Bhagavan wants everyone to feel and to know that there are no beggars in Bharat. That is the feeling that everyone should have. భగవంతుని కూడా నువ్వు బెగ్గర్గా భావిస్తున్నారు. Some consider God also as a beggar. ఇది చాలా బలహీనత. This is sign of weakness. భగవంతుడా నాకు ఇది పెట్టినప్పుడు నీవు గొప్పవాడైపోతావు, నీవు ఇలాంటి వాడైపోతావు, అలాంటి వాడైపోతావు అని భగవంతుని వర్ణిస్తూ భగవంతుని కేవలము ప్రార్థించుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి భావాలు చేస్తున్నారు. We go on praising God for the fulfillment of our desires. Oh God, if you fulfill my desire,
you are great, you are noble. That's how we feel like that. మీరు తెలుసును, ఏ దేవాలయంకు వెళ్ళినప్పటికీ అక్కడ ఈ బిచ్చగాళ్ళంతా కూడా చేరుతుంటారు. You may visit any temple, you find many beggars around. భగవంతుడు బీదవాడు కాదు. God is not poor. భగవంతుడు సృష్టించినటువంటి ప్రజలు ఎవరు బీదవారు కాదు. People created by God cannot be poor. కేవలము మానవులు తమంత తామే సృష్టించుకొని వారి బీదవారిగా భావించి వారికి పిచ్చం పెట్టడము, తీసుకోవటము, దగ్గర తిరిగి నెట్టివేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి. A beggar is of our own making. Considering other person is a beggar, we offer them some money and we call them to come close to us. కనుక ఈ పిచ్చి అభ్యాసములు సమగ్రమైన భారతదేశంలో మానాలి. This bad habit should be slowly, gradually given up. తిరుపతి వెంకటరమణ స్వామిని కూడాను బెగ్గర్గా భావిస్తుంటారు. Some consider Tirupati Venkateshwara also a beggar. మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి అని వీరు ప్రశ్నగా అడగటము, అతన్ని బిచ్చగాడిగా చేసుకోవటము, అతను ఇచ్చినటువంటి బిష్టాన్ని వీరు అందుకోవటము ఈ రకంగా జరుగుతూ ఉండాలి. We go on begging God. We go on asking Him to give that and this and consider Him also a beggar. కనుక భగవంతుని బిచ్చగాడిగా భావించుకోకూడదు. Never consider God as a beggar. మన సొంతము తండ్రిగా భావించాలి. God is your own father. దైవ ప్రీతిని, మానవ ప్రీతిని పెంచుకోవాలి. You should develop love for God and love for the whole of the humanity. అంతేకాని మే మానవులకు బెచ్చగాళ్ళుగా భావించుకొని వారిని దగ్గర రాయించుకోవటము, వారి అందరినీ వారు చీకొట్టుకోకుండా ఉంటాము, ఈ రకమైనటువంటిది నేర్చుకోవాలి. We should also develop a habit not to consider anyone a beggar and ask him to come close to you so that you can offer him something that he needs. బాధలు పడుతున్నటువంటి వారిని చూసి ప్రేమించండి. Love all those that suffer, that are in pain. దైవ ప్రీతిని, పాప భీతిని. Develop love for God and fear of sin. కనుక అతను ఏమీ చేతకానటువంటి వాడని, అతను ఏదో మనం అడుక్కోవడానికి వచ్చాడని అతన్ని మనము చీకొట్టి ఒక విధమైనటువంటి పిచ్చిగాడిగా భావించుకోకూడదు. Never consider anybody helpless. Never humiliate anyone. ఈ విధమైనటువంటి మార్పులు మనము చేసుకుంటూ వచ్చినప్పుడే భగవంతుడు మనలో మనకే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. Then we have this lofty principle as not to humiliate, as not to disrespect anybody. తోటి మానవుడు నా సోదరుడే కానీ పిచ్చగాడు కాదు. All the people around are your brothers, they are not your beggars. అందరూ కూడాను సోదరీమణులుగా భావించాలి. Consider all as your brothers and sisters. వాడు బిచ్చగాడని, నీవు బిచ్చం పెట్టేటువంటి వాడని నీవు అధికంగా భావించుకోవటం ఇది చాలా పొరపాటు. It's a big mistake if you consider that you serve others, that you feed others, that others are inferior to you. ఇంతే కాదు, కొన్ని సమయాల లోపల వ్యాపారస్తులు ఉంటుంటారు. We also have businessmen. వారు కేవలము కొంచెం లంచం ఇచ్చి వారితో పనులు చేయించుకుంటారు. They bribe others and get their things done. వారు కూడాను లంచం తీసుకొని ఈ పనులు చేస్తుంటారు. The other people, on the other hand, also accept the bribe. ఇవి కూడాను చాలా పాపకరమైనటువంటి కర్మలే. They are also sinners. They are sinful acts indeed. నీవు బిచ్చం అడగటము, వారు పుచ్చుకోవటము అడగటము రెండు కూడాను ఈ జగత్తులో ఉండకూడదు. The one who begs and the one who serves, that should not happen, are equally guilty. నీవు బిచ్చం పెట్టేటువంటి వాడు కానీ తాను పుచ్చుకునేటువంటి వాడు కానీ కాదు. In fact, you are neither the receiver nor the giver. అనాది కాలం నుండి భారతదేశం నందు ఈ విధమైనటువంటి యొక్క ప్రచారము జరుగుతూ దీని యొక్క ప్రమాణములు పూర్తి విస్తరిస్తూ వస్తున్నారు. In fact, the depth has been forgotten. In reality, all are one. There are no beggars at all. కనుక ఒకవేళ వారు తినడానికి లేనప్పుడు ఇవి వారికి పెట్టి
కొంచెం ఆనందాన్ని పెడుతూ, అంతేగాని అతను ఒక బిచ్చగాని మాదిరి నీచంగా చూడకూడదు. If you come across a person without food, there is nothing wrong in serving him food, but never underestimate him. కనుక మన దేశం లోపల మొట్టమొదట ఈ బిచ్చాము అనేటువంటి దానిపైన మనం ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు. We should never give any scope for this habit of begging. ఏదో వాళ్ళ బలహీనతో అయ్యా అమ్మా మాకు కొంచెం అన్నం పెట్టండి అని అడిగినంత మాత్రం వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు. Out of weakness one may ask for food, but truly speaking, he is not a beggar. నీవింత అన్నం పెట్టినంత మాత్రం నీవు గొప్పవాడు కాదు. As you serve food, you cannot expect that you are really great either. వాడికి ఇంత ఆకలికి పట్టడి అన్నం పెట్టి పొట్ట నింపుండి చాలు. అంతేగాని అతను ఒక బిచ్చగాడిగా భావించి వారిని దగ్గర చేర్చి చీకొట్టకండి. You can serve him food, satiate his hunger, but never humiliate him, never insult him. ఇట్టి బిచ్చగాళ్లుగా తయారు చేసి భారతదేశమును అనేక రకములుగా కూడాను భారతదేశం యొక్క విశిష్టతను కోల్పోతున్నారు. The glory of the Bharat is lost as we entertain begging and beggars. భారతదేశము ఏనాటికి కూడాను ఇది బీదది కాదు. Under any circumstances, at any point of time, Bharat has భారతదేశము been never ఇలాంటి poor. బీద దేశమే అయిపోతే ఇన్ని దేశముల వారంతా దీనిపైన ఎందుకు వచ్చి పడుతున్నారు? If it is really poor, how is it many people, foreign invaders, అనేక wanted దేశముల to conquer వాళ్ళందరూ this కూడా country? ఈ భారతదేశం పైన పడి దీన్ని దోచుకొని పోతున్నారు. Many people invaded in the past and have robbed this country of the precious. కనుక భారతదేశము శ్రీమంతమైనటువంటిదే కానీ బీద దేశం కాదు. So Bharat is a rich country and is not poor. తనంతకు తాను భావించుకొని నేను బీదవాడిని కదా నా వరే ఉంటుంటారు ఈ పక్కన వారు కూడాను అని పోల్చుకోవటం జరుగుతూ ఉండాలి. This feeling is born out of comparison. We consider others as poor and we want to help them. ఎవరైనా భవతి భిక్షాందేహి అని వస్తే వారికి బుద్ధి చెప్పాలి మీరు. If anyone approaches you begging, అయ్యా ask them to go. నీవు భిక్షం అడిగేటువంటి వాడు కాదు, నీవు ఒక మనిషివే, నేను ఒక మనిషిని. You are not a beggar. You are just as good as me. That's what we should నీకు ఈ say. సమయంలో చేతి లోపల కొంచెము అన్నం లేకుండా నన్ను నీవు వచ్చి ఆశించవచ్చును, అంతేగాని నీవు బీదవాడు కాదు, నేను షావుకారి కాదు. At this moment you may not be having food. That doesn't mean that you are a pauper and I am a millionaire. కనుక భారతదేశం యొక్క కీర్తిని మనం నిలబెట్టాలంటే దేశం యొక్క గౌరవాన్ని మనం నిలబెట్టాలి. We should uphold the glory, esteem, pride of Bharat. మొట్టమొదట మీరు భారతదేశము నా మాతృదేశము అని చెప్పి దాన్ని చక్కగా ప్రేమించాలి. Love this country Bharat. Declare proudly that Bharat is my motherland. నా భారతదేశము ఎంతో గొప్పది. My Bharat is a glorious country. అనేక మందికి అనేక శాస్త్రపూర్వకంగా ప్రమాణాలంతా నేర్పి వారిని ఎంతో గొప్పవారిగా చేసింది. In fact, this Bharat as a teacher taught to many of the people of several of the countries, made them great. శాస్త్ర పురాణములంతా కూడా బోధించి నిన్నటి దినం ఆడవారు చెప్పారు, ఉపనిషత్తులు, శాస్త్రములు, గీతలు అనేక రకమైనటువంటివి చాలా గొప్పగా పండించారు. As you heard yesterday, the ladies talking to us on our holy scriptures, the epics, Upanishads, Gita and so on, they are shared with the multitudes all over the world. ప్రతి దానికి కూడా మనం భారతదేశాన్ని గొప్పగా భావించి దాన్ని వర్ణించాలి. In every aspect consider Bharat great, extol it, praise its glory. అప్పుడే మీరు భారతీయులుగా అని చెప్పుకోవడానికి ఒక విధమైనటువంటి గర్వకారణంగా ఉంటాయి. That will be a matter of pride when you think of the heritage, legacy of this country. నా దేశం గొప్పది అని అనుకొని మీరు చిన్నవారిగా ప్రవర్తిస్తుంటే ఈ దేశం ఎట్ట గొప్ప అవుతుంది? When your country is so great, you cannot behave in a mean, low, cheap way. పరమ పావనమైన భారతావని యందు In the sacred land of Bharat, శాస్త్రం అన్నది మనకు చక్కదనం, and this tolerance, forbearance, నీతి is అన్నది మన beauty. ప్రీతి అగును, నీతి అన్నది మనకు ప్రీతి అగును. And in fact, there is a kind of taste choice for morality. మధుర భావం వేది మన దేశం అందన్న మాతృభావము కంటే మాన్యమైంది.
The nectarine feeling, there cannot be greater than this other than the feeling towards the mother. నా తల్లి నా భారతదేశం, This Bharat is my mother. నా తల్లి బీదదైతే నేను కూడా బీదవాడినే కదా మరి. If my mother is poor, I am also poor. కాదు కాదు, నా తల్లి చాలా గొప్పది. No, my mother is rich. మధుర భావం వేది మన దేశం అందన్న మాతృభావం కంటే మాన్యమైంది. What is the sweetest feeling in this world? It is the feeling towards mother. కనుక నా దేశము నాకు మాతృదేశము. This country is my motherland. కనుక ఆ మాతృదేవిని మనం చాలా గౌరవంగా కాపాడుకొని గౌరవంగా ఆమె పేరును మనం పెంచాలి. Therefore, we should treat this country with all the dignity and the honor, uphold its greatness. సకల శాస్త్ర పురాణ సంవాదనలను అందరికీ బోధించి పెంచి పెద్ద చేసినటువంటి భారతదేశం. In fact, it is the Bharat that is responsible for the heights in philosophy, in epics and all other sacred texts. కనుక ఇంత శాస్త్రములంతా సంపాదించినటువంటి తల్లి బీదలు ఎట్టవుతుంది. This mother of rich cultural heritage in spirituality and philosophy cannot be నిన్ను poor. కన్న తల్లి కొంచెం బీదగా ఉండవచ్చును, In fact, the physical mother may be poor, కానీ కన్న దేశం మాత్రము బీదది కాదు. but motherland can never be poor. మదర్ ల్యాండ్ చాలా గొప్పది. Motherland is very great. ఏ దేశం నందు చూసినప్పటికీ భారతదేశము గొప్ప కీర్తిని పొందించేటువంటిది. Of all the nations, Bharat stands as the highest, highly reputed. ఇటువంటి పవిత్రమైనటువంటి మాతృదేశాన్ని మనం చిన్నగా పోల్చుకొని దాన్ని అవమానపరచకూడదు. Such a sacred land, Bharat, can never be viewed as so simple and ordinary. భారతదేశం నందున్నటువంటి నీతి నిజాయితీలు The morality and integrity in this country ఇంకే దేశం నందు కూడా నువ్వు కానరావు. are not noticed anywhere in the world. కనుక ఈ భారతదేశం కంటే మించినటువంటి దేశము మరొక దేశమే లేదు. There is no other country greater than Bharat. భారతదేశం అనే బంగారం అనకుండా వెండి బంగారుకై వెతకనేలా. Then Bharat itself, the very symbol metaphor of gold, why do you need to buy gold and silver elsewhere? దేశమే మనకు గొప్ప భారతదేశము బంగారు దేశము. In fact, the very country motherland, Bharat itself, ఇంకా is తిరిగి gold. దీనికి వెండి పిట్టాడి బంగారు కొనటం ఎందుకు? Why do you need to buy the other metals like silver and other metals? ఎక్కడ కాలు పెట్టినప్పటికీ అక్కడంత బంగారు ఉంటుండాలి. Wherever you go, you find gold. అటువంటి బంగారు వంటి ఈ దేశాన్ని మనం చాలా నీచపరుస్తున్నాము. We are humiliating this golden land. కనుక ఈనాటి విద్యావంతులందరూ కూడాను భవిష్యత్తులో దీన్ని గొప్ప బంగారు దేశంగా కూడాను తీర్చిదిద్దాలి. The educated people today should decide to make this country a golden country. అయితే ఈ చదివేటువంటి వారు కూడాను ఈ గొప్పతనాన్ని వారు తెలుసుకోవటం లేదు. The educated people also are not able to understand the greatness of the country. వాడు వెళ్ళిన దగ్గరంతా కూడాను ఈ భిక్షగాళ్ళు అధికంగా చేరుతుంటారు. Wherever they go, they find many beggars. ఈ చేరడానికి మనమే అభ్యాసం చేశాము. In fact, we are responsible for this habit of మనం begging. భిక్షాలు పెట్టడం వల్ల వాళ్ళు భిక్షగాళ్ళు అధికంగా అవుతున్నారు. Because you give money, you find beggars around. Never encourage begging. Never encourage beggars. ఇదిగో నీకు ఏది కావాలా, బట్ట కావాలా, ఇది తీసుకొని ఒక వస్త్రం కావాల్సింటే ఇవ్వచ్చును. You can ask him, what is that you want? You want clothes? Yes, you can give him one pair. తినడానికి తిండి కావాలా, ఇది పట్టు తీసుకో. If you want, తిండి పెట్టండి. if you want to food, serve him food. అంతేగాని వారింత అన్నం కావాలంటే వారందరినీ ఇంటికి పిలిచి వారందరికి బిచ్చం పెట్టి వాళ్ళందరినీ సంతోషపెట్టడం కాదు ముఖ్యమైనటువంటిది. It should not be a kind of habit, summoning everybody and serving food. కనుక భారతదేశము గొప్ప కీర్తి సంపాదించినటువంటిది. Bharat is a land of esteem and pride. ఈనాడు ఈ భారతదేశం నందు చాలా మంది అధికారులు కూడాను తన యొక్క కీర్తిని పోగొట్టుకుంటూ ఉన్నారు. In fact, men of honor and in position also have lost their name ఈ and లంచాలు fame. కూడాను ఒక విధమైనటువంటి బీదరికంలో ఉన్నటువంటి ఒక భాగమే. And this is also part of the poverty mental, that's what we find. లంచాలు పుచ్చుకోవటము, లంచాలు ఇచ్చుకోవటము, ఈ ఇచ్చుకోవటం పుచ్చుకోవటం రెండు కూడాను చాలా చెడ్డవి. Bribing the other person, accepting the bribe, corruption are very bad. ఎవరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ప్రయత్నములకు మనం పూనుకోకూడదు. Nobody should get into this sort of corruption.
ఇంకా మనం ప్రభుత్వాన్ని కూడా కొంతవరకు హెచ్చరించాలి. In fact, we have to caution the government also. ఈ ప్రభుత్వము మన దేశం లోపల బిచ్చగాళ్ళని పెంచడానికి ఇవన్నీ. In fact, the government is not meant to entertain beggars. కనుక బిచ్చగాళ్ళకు ఏ విధమైనటువంటి యొక్క ఇది ధనం పుచ్చుకోకూడదు. And in fact, we should not give money to beggars. మనం ఇచ్చుకోకూడదు, పుచ్చుకోకూడదు. They should not receive and we should never give. నీ శక్తి సామర్థ్యంతో నీవు సాధించడానికి ప్రయత్నం చేయాలి. You should stand on your own legs and based on yourself. నీకంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి వారిని చూసి ప్రేమించు. You can certainly love those who are less fortunate. అందరూ ఒకటిగా ఉండరు లోకంలో. In this world, all cannot be equal. కానీ కొంతమంది హెచ్చు తగ్గులుగా ఉంటుంటారు. We find ups and downs in this world. కనుక ఈ విధమైనటువంటి దీన్ని ఈనాడు భగవంతుని కూడాను మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తున్నాము. And we make every effort to attain God. ఏ దేవాలయం పోయినప్పటికీ ఆ పూజారు తట్టు తెచ్చి పెట్టారు. You go to any temple, you find the priest with a plate in his దాంట్లో hand. ఇంత దక్షిణ వేసేదిని వాటితో కొంచెం ప్రసాదం పుచ్చుకునేది. And he expects some dakshina, some money, and we receive ఈ prasadam దక్షిణే from him. మనకు వద్దు, Let us not ఈ accept. బిచ్చమే మనకు వద్దు. We don't want that kind of. నీవు రిచ్ వాడిగా ఉండాలా. You cannot be bhiksha, the తిండి beggar. లేకపోయినా కానీ చావచ్చును, కానీ ఈ బిచ్చాన్ని అడిగి మనము చావకూడదు. In fact, we should never accept such kind of bhiksha or begging. కనుక ఎవరైనా కూడాను ఆ విధంగా బెగ్ చేస్తుంటుంటే చదువర్లు వారికి మీరు వెళ్ళి బుద్ధి చెప్పండి. If you come across beggars, you educated people should not encourage నాయనా, them. నీవు భరత మాత పుత్రుడవు. You are the son of Bharat. భరత మాత పిచ్చిది కాదు, And in fact, you are not beggars of Bharat. రిచ్చిది. Bharat is rich. అన్ని దేశాలు కూడా నువ్వు కాపాడుతూ వచ్చేటువంటివి. It has been protecting all countries. ఆమె కుమారుడైన నీవు ఈ విధంగా బిచ్చమెత్తడం న్యాయం కాదు. You are not justified in begging, being the son of Bharat. ఏ కొంచెమైనా కూడా మన జోబి లోపల ఇంత కాసులు వేసుకోకూడదు. And you should not carry money in your pocket. అడిగిన వారికి ఇంత పెట్టడము, వాళ్ళు వెళ్ళిపోవటము. And in fact, if those people that want, just finish the matter ఏదో there. అడిగిన వారికి ఇచ్చాము కదా అని సంతోషిస్తారే కానీ అది ఇచ్చడం కాదు గొప్పతనము. And in fact, it lies on the ఇచ్చాడు giver. కొంత కాసులు, కానీ తల్లి యొక్క కీర్తిని ఎంత పోగొట్టుకున్నాడు. Though you received money, in fact, you have lost the very name of your country. కనుకని నీ తల్లి యొక్క గౌరవాన్ని కూడా నీవు కాపాడాలి. It is necessary to keep up the honor of the mother. ఈ విధమైనటువంటి యొక్క కుమారులు ఈనాడు భారతదేశంలో అభివృద్ధి కావాలి. Such sons of Bharat are very much essential today. ఇంతియే కాకుండా Not only this, ప్రపంచంలో మరికొన్ని విషయాలంతా కూడా ఉంటున్నాయి. there are also certain aspects in this present day world. దేవాలయంలో పోతుంటే విభూతి. If you go to Devalayam, you find Vibhuti. విభూతి అనగా కేవలం ఒక భస్మం కాదు. Vibhuti is not simply ash. కాదు, ధనం కూడాను ఒక విభూతి. Money, wealth is also Vibhuti. ధాన్యం ఒక విభూతి, Grain is also బంగారం ఒక Vibhuti. విభూతి, Gold, వెండి ఒక విభూతి. silver, ఇవన్నీ కూడా విభూతుల కింద లెక్క వచ్చినాయి. all of them come under the category Vibhuti. కనుక నీవెవరికి కానీ ఏ విధమైనటువంటి అడిగినప్పటికీ నీవు ఏ చిన్న వయసులో కూడాను ఇలాంటి పనికి మనం పూనుకోకూడదు. People may approach you for several things, but be convinced that you should never oblige them. కనుక మనం ప్రపంచం లోపల పుట్టినాము. We are born in this world. ఎందుకోసం మనం పుట్టాము, దేనికోసం పుట్టాము? పిచ్చమెత్తడానిక, పిచ్చం పెట్టడానిక కాదు కాదు. Why are we born in this world? Is it to beg? Is it to entertain begging? What for is our life? నీ తల్లి యొక్క కీర్తిని నిలబెట్టడానికి వచ్చావు. I am born to maintain the prestige and the dignity of my mother. ఆ తల్లి పేరు నిలబెట్టలేనటువంటి వాడు పుట్టి ప్రయోజనం ఏమిటి? When you don't keep up the name and the fame of your mother, what's the meaning of your very life? కనుక తల్లి పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. So make every effort to maintain the name మా of పిల్లలు the రామాయణం family. లోపల పాడుతుంటుంటారు. Our students also sing that song. అమ్మా ఎందుకు కంటిదారలు కారుస్తున్నావు అని సీతను అడుగుతున్నారు కుమారుడు. Our sons this way question Sita. అమ్మా మేము కేవలము ఒక పరాధీనంలో ఉంటున్నామనే ఉద్దేశంతో నీవు ఆ విధంగా భావిస్తున్నావా? And the children say that, Mother, are you crying feeling sad that we are under control of someone else? కాదు కాదు, రాముల కంటే మించిన వారం మేము. In fact, we are greater. కనుక ఇలాంటి కుమారులు ఉండగా నీవు మమ్మల్ని పిచ్చిగాడిగా భావిస్తున్నావు. When you have sons of this type, never consider us cheap or beggars. కనుక కంటిదారలు కార్చకూడదు అన్నారు. You don't need to shed a tear.
నీవు కంటిదారులు కార్చుకుంటే దేశమే ఒక బిచ్చగాడిగా అయిపోతుంది. Oh mother, if you shed tears, the whole country will be miserable. తన కన్న తల్లి యొక్క కంటిదారులు కార్చనివ్వకుండా కొన్న కుమారుడుకు కాపాడుతూ రావాలి. It is the duty of every son to see that mother would never shed a tear. అమ్మా నీవేమాత్రం కంటిదారులు కార్చుకో. The sons told Sita, మేమున్నాము, we are here, don't మేము cry. ప్రాణాలైనా వడ్డీ మిమ్మల్ని కాపాడుతాము, We are ready to sacrifice our life and protect. అంతేకాని కంటిదారులు కార్చకూడదని చెప్పారు. Oh mother, never cry and shed tears was their prayer. ఈ విధమైనటువంటి పుత్రులు ఈనాడు చాలా తక్కువైపోయినారు. Such sons of that quality we don't have today. అన్నిటికీ బలహీనత బలహీనత బలహీనత. We find the weakness in every aspect of life. నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, అంతా మన మానవులే ఈ విధమైనటువంటి బిచ్చగా చేస్తున్నారు. In fact, Bhagavan feels that we are encouraging this sort of a ఇంత beggar. గొప్పవారిగా ఉండి కూడాను వీరు ఈ విధమైనటువంటి చిల్లర బుద్ధిని వీళ్ళకి ఎందుకు పెంచుకుంటున్నారు? Though people are rich enough, why do they have that mean, cheap mentality? కనుక నా దగ్గర లేదు అనేటువంటి భావం మాత్రం మీ నుంచి రాకూడదు. Never have a feeling that you do not have. మీకు తెలుసు, ఒకానొక సమయం లోపల At one time, ఒక 5 రూపాయలు కావాల్సి వచ్చింది. wanted 5 rupees. ఆయన ఒక చెట్టు గారింటికి పంపించాడు. And he sent him to a businessman. ఎవరిని? తమ యొక్క శిష్యులను. And he sent his disciple for 5 అక్కడ rupees. పోతే ఆ చెట్టు గారు తాళం వేసుకొని పోయారు. And the businessman has locked his shop. రెండవ చెట్టు గారింటికి పోమన్నాడు. And he asked him to go to another ఆ businessman. చెట్టు గారు కూడాను తాళం వేసుకున్నాడు వీళ్ళని చూసి. And he too locked his shop. ఇంకొక ఇంటికి పోయినాడు. And he went to another businessman. వాళ్ళు ఎవరు అక్కడ లేకుండా పోయారు. No one was noticed there. అప్పుడు తన ప్రక్కనే ఉంటున్నాడు ఇంకొక షావుకారి. And he found another businessman by his నాకు 5 side. రూపాయలు కావాలంటే ఎక్కడ కూడాను వీళ్ళకు మా శిష్యుడు పోయిన దగ్గర లేకుండా పోతున్నారే అని ఆ ఉన్నటువంటి కూర్చున్నటువంటి పిచ్చాన్ని అడుగుతూ వచ్చారు. And he went on saying it. How is it that no one is saying, having 5 rupees, though I need it now? అయ్యా, నీవు కోటను ఎందుకు డబ్బు పెట్టుకున్నావు? నీవు ఒక త్యాగానికి కొనుక్కోకూడదా? ఒక 5 రూపాయలు చేస్తే ఏమి నీ సొత్తు పోతుంది? And then he said, you have got current. He told the businessman sitting close to him, you have got enough అప్పుడు of ఆ currency in వ్యక్తికి your pipe. కొంచెం బుద్ధి కుదిరి 5 రూపాయలు ఇచ్చాడు. He corrected him. Then this businessman ఆరు shared 5 his 5 రూపాయలు కూడా rupees. 5 ముక్కలుగా చించి వేసేశాడు. And he tore to 5 pieces. కనుక ఈ విధమైనటువంటి బలవంతంతో పెట్టి చెప్తున్నారు కానీ ప్రేమతో వారికి ఒక అందించడం అనేటువంటిది లేదు. This is due to pressure and not out of one's own willingness. కనుక మనం ఏది చూసినప్పటికీ ప్రేమతో దాన్ని తీసుకోవాలి. So whatever we do it with love. వాడు భవతి భిక్షాందేహి అని ఇంటికి వచ్చాడంటే, నాయన నీకు భిక్షం కావాలా, రా నా వరండాలో కూర్చో అని ఇంటి లోపల పోయి తన భాగంలో కొంచెం అన్నం కావాల్సి తెచ్చి ఆ బిచ్చగానికి పెట్టి తృప్తి చేసి పంపాలి. If any beggar approaches you, you can certainly share food with him. ప్రపంచంలో వచ్చినదంతా కూడాను అందరికీ ఈక్వల్ షేరే. In fact, whatever we have in this world, all have equal share. అంతేకాని నీకు గొప్పగా ఉన్నదని ఇంకొకరికి లేదని నీవు వారికి వడ్డించడానికి ప్రయత్నం చేయవద్దు. Never consider that you are superior to anybody and that you are in a position of a giver to everyone. కనుక ఈ రకమైనటువంటి యొక్క చిల్లర బుద్ధులు మనము కొంతవరకు మానుకోవాలి. So, we should abandon this cheap mentality. త్యాగము అనేటువంటి భావము మనలో నుంచి బయలుదేరాలి. We should foster the spirit of sacrifice. ఈ త్యాగం అనేటువంటిది నేర్చుకున్నప్పుడే వాడు గొప్పవాడిగా తయారవుతాడు. When once you have this sacrifice, you are bound to be great. ఈ త్యాగం అనేటువంటిది ఏ మానవుని ఎందుకు లేదు. Today we don't find sacrifice in ఎక్కడ anyone. పోయినప్పటికీ త్యాగాన్ని గురించి గొప్ప ఉపన్యాసాలు ఇస్తారే గాని తన జోబి నుండి త్యాగం అనేటువంటి ఒక్క న్యాయపరిశ చేయరు. People are prepared to give talks, lectures on sacrifice, not ready to share a rupee in his pocket. కనుక ఇలాంటి చేసి ప్రయోజనం ఏమిటి? What for all these acts then? మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. Is only a noble man who will have perfect వాడు harmony. నిజమైనటువంటి మానవుడు. Perfect harmony in thought, word and deed. He నీ is a true జోబి ఎంత man. ఉంటే అంత ఇచ్చేసేసి And you can share to the నీ extent లేని possible. తీసుకొని వచ్చి పెట్టద్దు. You don't need to borrow. ఈ విధంగా మన దేశం యొక్క గౌరవాన్ని మీరు కాపాడుతూ రావాలి. This is how we have to maintain the honor of this ఈనాడు country. భారతదేశం యొక్క గౌరవం ఈ బిచ్చగాళ్లతోనే చాలా వరకు తగ్గిపోయింది. And in fact, the beggars are responsible for the decline of the ఈ honor of this బిచ్చగాళ్లను country. తయారు చేయటము ఎవరు? చదువుకున్న వారే. Only educated people are entertaining beggars. అసలు ఇదేనా చదువుకోవటము? Is that education at all? ఇదేనా బిచ్చగాళ్లను పెంచడానికి చదువుకోవటము? Are you really educated to entertain beggars? చీ 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 చీ.
What ఈ is చదువులు shame నాకు it is? ఏమాత్రం ఇష్టం లేదు. Such education is not required. ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా You may be great people with the degrees, undergraduate, సంపద postgraduate. నుండి సద్దానపరుడైన పుడమకీర్తిని కన్న పుణ్యులైన You may be rich and affluent with all the name and fame for charity. ఆయురారోగ్యములు అనవరతం ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా You may be very healthy with all the perfect physique and strength. సత్రము జపములు తపములు చేయొచ్చు వేదములను నేర్పు విప్రులైన You may be scholars reciting the Vedic text every moment in teach Vedas. సాటివారు భక్తులకు ఏనాటికైనా None can ever equal a devotee. ఇలాంటి వాళ్ళు ఇంక చెప్పి ప్రయోజనం ఏమిటి? And if people do not understand, what for is the teaching? కనుకనే వీరు చాలా పరిపూర్ణమైనటువంటి బలము వారి యందు లేకపోతుండాలి. We do not have total strength చాలా today. బలహీనులైపోతున్నారు. We are weak. దేశం యొక్క గౌరవాన్ని తన మాతృదేశమును మాతృభావమును చాలా పాడు చేస్తున్నారు. We are spoiling the name and the prestige, the తల్లి fame of the family. గౌరవాన్ని నిలిపాలి. We should maintain the name of the family, mother. తల్లి ఎలాంటిదైనప్పటికీ తల్లి గౌరవాన్ని మనం పెంచాలి. Mother may be of any type, but yet it is your responsibility to maintain name. తల్లి గౌరవాన్ని మనం పెంచినప్పుడే నిజమైన మన పుత్రులు మనం పెంచుకుంటాము. You are only a true son if only you keep up the name of your mother. తల్లి గౌరవాన్ని పోగొట్టి నీవు గొప్ప విద్వాంసుడైనప్పటికీ నీ పేరు ప్రజానం కాదు. You may be highly educated, noblest of all, but if you do not respect your mother, maintain her name, then you are no longer great in any sense. కనుకనే అన్ని చరిత్రలు ఎందుకును రామకృష్ణ పరమహంస చరిత్ర ఎందుకును రవీంద్రనాథ్ ఠాకూర్ చరిత్ర ఎందుకు అని వివేకానంద చరిత్ర ఎందుకును అన్ని చోట్ల ఇలాంటి దగ్గరగా తయారు కావటమే. In the biographies of all great people, Ramakrishna Paramahamsa, Vivekananda, you also find this particular aspect. People maintain the name and the fame of the family. కనుక పేరును మనం చూడాలి. So it is the name, reputation. నేను భరతమాత పుత్రుడును. And the son of Bharat. నేను భరత పుత్రుడును. And the son of Bharat. ఆ భర్త పుత్రుడైనటువంటి పేరును నిలిపాలనుకుంటే త్యాగం పూనుకోవాలి. To be a true son of Bharat, be ready to sacrifice. నాకు లేకపోయినా పర్వాలేదు, వారికి కొంచెం పెట్టాలి. I may not be having, but I am prepared to ఈ serve. విధమైనటువంటి త్యాగభావం రావాలి. This spirit of sacrifice should be there. అందువల్లనే రామచంద్రుని యొక్క సోదరుడైనటువంటి భరతుడు The brother of Ramachandra, Bharata, భరతునికే రాజ్యం పట్టాభిషేకం చేపించాడు. and he was coronated. భరతుని అంత త్యాగము మరెవరికి లేకపోయింది. The spirit of sacrifice in Bharat is not noticed చెట్టుకి anybody. చూస్తున్నటువంటి లక్ష్మణుడు కూడాను కోపం వచ్చింది. And Lakshmana by his side was furious. తల్లి మనల్ని అడవికి పంపితే కుమారుడు వచ్చి అడవుల్లో కూడా లేకుండా చేస్తున్నాడు అన్న ఇతని ముందు నేను కిందికి దిగి వాడిని చంపివేస్తానన్నాడు. It is Lakshmana who said, the mother has driven us to the forest and the son has come here not to deny this shelter in the forest లక్ష్మణ, also. నీకు రాజ్యం పైన ఏమైనా ఆశ వచ్చిందో ఏమిటో, నీవు పోయి రాజ్యం లేదు, నేను భర్తని నా వెంట పెట్టుకుంటానన్నాడు. And Ramchandra said, Lakshmana, you want to be the king, you want to be the ruler, better you go over there and I will keep Bharat by my గొప్ప side. త్యాగమయుడు, Bharat is one of sacrifice, శీలమయుడు. one of character. అతని దగ్గర ఉన్నటువంటి ఒక త్యాగ బుద్ధి మరి ఎవరి దగ్గర లేదు. The spirit of sacrifice noticed in him is not present in anyone. కడపటికి తల్లి ఏ విధమైనటువంటి ఒక దీన్ని కోరినప్పటికీ కుమారుడు దాన్ని ఖండిస్తూ వచ్చాడు. Whatever that mother asked for, Bharat did not agree to give her and he negated her. కనుక భరతుడంటే చాలా గొప్ప గుణం కలిగేవాడు. Bharat is highly virtuous. అలాంటి గొప్ప గుణం కలిగిన కనుక రాముడు భరతుడిని ఆశిస్తూ వచ్చాడు. That's the reason why Bharat was very much liked by Ramachandra. భరతుడు అరణ్యానికి పోయిన తక్షణమే, The moment he went to the forest, నాయన భరత, అమ్మా నాన్న బాగున్నారా అన్నాడు. the first question that Rama put was this: how are the parents, తన mother తల్లి and father? అయినటువంటి కౌసల్య బాగుందా అని అడగలేదు. And in fact, he did not say anything about Kausalya. కైక బాగుందా? In fact, he asked about the welfare of Kaika. కైక అని పేరు చెప్పేటప్పటికే భరతునికి లేని కోపం వచ్చింది. The moment Kaika's name was mentioned, ఆ Bharat was very దుర్మార్గురాల angry. వల్లనే నీవు ఈ అరణ్య పాలైపోతావు. Because of that wicked woman, you are here in the forest. ఆమె పేరే నా వద్ద చెప్పకూడదు. What a shame it is, never mention her name. అప్పుడు దగ్గర పిలిచి రాముడు, భరత, నీ తల్లి చాలా గొప్పది. Rama came close to Bharata and said, your రాముని mother యొక్క is great. సత్కీర్తిని జగత్తుకు వ్యాపింపజేసినటువంటి నీ తల్లియే. And in fact, she was responsible for the name that has been widespread today. కనుక బాహ్యమైనటువంటి ఒక భావం చేత నీవు ఆమెను తోలనాడవద్దు. Never insult her
because of external అంతర్ముఖమైన consideration. భావాలు ఆమె యందు చాలా గొప్పవన్నీ ఉన్నాయి Her inner feelings are so great and lofty. అని తాను అందరినీ నెట్టుకొని పైకి ఉండేటువంటి చోటుకు బయలుదేరిపోయాడు. And he went to meet Kaika. కైక దగ్గరికి పోయి పాదాలపై నమస్కారం చేసి, And he fell at her feet. తల్లి నీ వలన నేను క్షేమంగా ఉన్నాను. He said, Mother, because of you, I am very fine here. భరతునికి పట్టాభిషేకం కట్టి అతని రాజ్యం ఏలించు. Better Bharat be coronated. Let him నీతి be king. వాక్యములంతా బోధించు. Teach him all conduct and నేను code. తర్వాత 14 సంవత్సరాలు అయిన తర్వాత నేను వచ్చి నా భర్తని చూసుకుంటాను. After 14 years, I will come back and take care of Bharat. కానీ పితృవాక్య పరిపాలన జరపాలి. But I must follow the command of my father. మాతృపితృ వాక్యములు మాత్రమే కాదు, ప్రభుత్వం యొక్క వాక్యములు కూడా మనం నేర్పాలి. It is not only following the command of the parents of father and mother. I ప్రభుత్వం will ఏ also రకమైన adhere. యొక్క నిబంధనలు సాధించిందో One should follow the regulations of ఆ the government. నిబంధనలు మనం చక్కగా చాటుకొని నెరవేర్చాలి. We should follow the rules and the regulations of the government, of the ఆ ఆజ్ఞ మనం administration. శిరసా వహించినప్పుడే మనము ఫలాని రాజ్యపుత్రులము అని మనం పేరు తెచ్చుకున్న వారం అవుతాం. When this is followed, then only we can call ourselves fitting citizens. కనుక రాముడు చెప్పినటువంటివన్నీ కూడాను కేవలం మాతాపితృలకు మాత్రమే కాకుండా What Rama said, not merely the parents only, ప్రజల యొక్క ఉన్నతమైన స్థితిని కూడా చూడాలి. the feelings and the welfare of the people also have ప్రజల got to యొక్క be taken into క్షేమాన్ని consideration. కూడా మనం కోరాలి. We should also desire for the advancement of the people. ప్రజల యొక్క ఆనందాన్ని కూడా మనం ఆశించాలి. We should also work for the bliss of the people. అప్పుడే మనము నిజమైనటువంటి ప్రజలుగా తయారవుతాం. Then only we will be true citizens of this country. రామరాజ్యంలో పుట్టినటువంటి పిల్లలను మనం ఈ రామరాజ్యానికి తగినట్టుగా మనం నడుచుకోవాలనుకున్నారు. And having been born in this Ramarajya, they have conducted themselves accordingly. ఈ నీతి వాక్యములన్నీ కూడా వాళ్ళు చెప్తుంటే లక్ష్మణుడు కూడా మనసులో చేరిపోయింది. And as listening to this teaching, the mind of Lakshmana also changed. అన్న నాకు చాలా మనసు కుదిరింది. And Lakshmana said, now my mind has settled. కానీ భరతుణ్ణి ఈ రాజ్యాన్ని ఈ సైన్యాన్ని చూసేటప్పటికే నాకు మండిపోయింది నా గుండె. I am so angry because I saw Bharat here and the army around him. భౌతికమైనటువంటి దాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావు కానీ అంతర్ముఖమైనటువంటి ఆనందానికి ఇవి ఏమాత్రము చోటు ఇవ్వటం లేదు. And Rama said, you are furious watching all the external, exterior, the army and the brother. You are not noticing his inner feelings and sentiments. కనుక నేను దగ్గర వెళ్ళిన తర్వాత భరతుడిని పిలిచాడు. And then he called Bharat to come close to తలపైన him. కూర్చోబెట్టుకున్నాడు. He made him sit close to him. భరత, Bharata, నీవు చేస్తున్నటువంటివన్నీ చాలా గొప్పవే, what all you are doing are certainly good. కానీ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు. But you are disobeying your father. తల్లి ఆజ్ఞను శిరసా వహించు, You follow your mother. తండ్రి ఆజ్ఞను శిరసా వహించు. Follow your father. వారి ఇరువురికి నీవు ఆనంద పెట్టుకుంటే నేను తప్పగా ఆనందిస్తానన్నాడు. Make both of them happy. Then I will be extremely happy. కనుకని ప్రజావాక్యములంతా కూడా నువ్వు పరిపాలన చేసేటువంటి సిద్ధుడు నీవై ఉండగా నీవెందుకు ఇంత బాధపడటం? When you have to follow the verdict of the people, why do నేను you మాత్రమే feel sad? రాజు కావాలనుకోవటం ఇది స్వార్థము. And if you want to be king only all by స్వార్థమును త్యాగం yourself, చేయి. sacrifice that your own feeling. ప్రేమను బంధుత్వంని ప్రీతిపరచు. And in fact, let your love transcend your relationship. కనుక త్యాగం చేసినప్పుడే నీకు ఈ భోగములంతా లభిస్తాయన్నాడు. When once you sacrifice, you can certainly enjoy life. వెంటపోయినటువంటి వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను Vasishtha and Vishwamitra who followed them, వారు కూడా ఈ వాక్యములంతా విని చాలా కంటిదారులు కార్చారు. they heard the teachings of Rama and started shedding రామ, tears. నీ ఉన్నటువంటి స్థానం ఎటువంటిది? This is your position, Ramachandra. నీవు చేసినటువంటి కీడు ఎటువంటిది? And these are all your ఇలాంటి actions. కీడును కూడా నువ్వు మర్చి మేలునే మాత్రం చూస్తున్నావు. Though people did so many things against your interest, yet you could pardon నీ them. యొక్క తెలివితేటలు మాకెంతో ఆనందంగా ఉంటుండాలి. We are very happy noticing your intelligence. కానీ మీరు ఒక తూరి వచ్చి రామరాజ్యంలో అడుగు పెట్టండి. At least you should step in this Ramarajya once. అప్పుడు చెప్పాడు రాముడు, Then Rama said, ఇప్పుడు భరతరాజ్యమే కానీ రామరాజ్యం కాదు. right now it is Bharataraja and not Ramarajya. కనుక నీ భరతదేశం కనుక ఇది భారతదేశం అన్నాడు. Because of Bharataraja, this is Bharatadesha, Bharat. కనుక నీ భారతదేశం అంటే బంగారం అనకుండా ఎందుకు ఈ వ్యవస్థ? When you have gold, the Bharat, then why do you suffer? ఇటువంటి పవిత్రమైనటువంటి దేశము ఎక్కడ కూడా మనకు చిక్కదు. Sacred land as the type of Bharat is not present ప్రాచీన anywhere in కాలం the నుండి world. కూడాను
దాన ధర్మముల చేత కాకుండా ఈ త్యాగం చేతనే భారతదేశం ఇంత అభివృద్ధి పొందింది. The Bharat has progressed, advanced, stands at the top of the world because of sacrifice. ఏ దేశం కూడాను ఇంత గొప్ప పేర్లు పొందలేదు. No other country got this great name. కనుక భారతదేశం అంటే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులకు పొందినటువంటి దేశం. It is a name of reputation and esteem, honor. కన్న తల్లి కాని, Mother, తండ్రి కాని, father, కన్న కుమారుడు కాని or a son, భారతదేశానికి సర్వమును త్యాగం చేస్తూ వచ్చారు. all started sacrificing everything for this country. భారతదేశానికి త్యాగం చేయడం కంటే మరొకటి త్యాగం ఉండదా? There cannot be greater sacrifice other than నీవు గొప్ప sacrificing దాన one's ధర్మము country. చేయవచ్చును, You may be man of charity. కోట్లకు రూపాయలు ప్రజలకు పంచవచ్చును. You may distribute your money. కాదు కాదు, అది కాదు గొప్ప దానము. But that's not great. Nothing great. ప్రేమతో మాట్లాడాలి. Talk lovingly. ఆ ప్రజల యొక్క బాధలను క్రమక్రమేణా కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. See that you remove suffering of the people. కనుక నీవు తోటి మానవులను ప్రేమతో చూచి Love everybody. అందరినీ నీవనే నువ్వు భావించుకోవటమే Consider everyone as yourself. ఇది ఏ నిజమైనటువంటి ధర్మము. This is the righteous conduct. ధర్మం అనగా కేవలం దాన ధర్మాలు చేయటము ఇది కాదు ధర్మము. Dharma does not mean acts of charity. హృదయమును ధర్మం చేయాలి, We have to do this dharma హృదయమును wholeheartedly. త్యాగం చేయాలి, We should sacrifice. స్వార్థమును త్యాగం చేయాలి, We have to sacrifice పరాత్మను selfishness. ప్రేమించాలి, We should love the 10 other. మందిని ప్రేమించాలి, We should love everybody. 10 మందిని దగ్గర చేర్చుకోవాలి. And we should join the వారెవరో society. పరాయి వారని భావించకూడదు. We should not consider anybody separate ఎవరు from you. దూరం వచ్చినప్పుడు నాన్న రా రా అని దగ్గర పిలిచి వారిని ఎంతో ప్రేమించాలి. You should mingle with love. Talk to people lovingly. ఈ ప్రేమ ఒక్కటి ఉంటుంటే ఎందరినైనా మనం సాకవచ్చు. With this love, you can certainly win any number of people. కనుక మనం నేర్చుకోవాల్సినది, ఈనాడు పెంచుకోవాల్సినది మానవుని యందు ప్రేమని. What we have to learn, what we have to develop today is love. దైవ ప్రేమ, Love for God, బీదలు బాధ లేకుండా చూసుకోవాలి. and see that we alleviate the suffering of the people. కనుక ఈ రెండింటిని కూడా ఈనాడు మీరు సాధించడానికి కోరుకోవటమే ఇదే నిజమైన మీ యొక్క విద్య. The true education lies in developing these two qualities. Removing the suffering of the people on one hand and developing love for God. ఇంటిలో తల్లే బాధపడుతుంటే ఇవి పరులను ఎంత ప్రేమించి ప్రయోజనం ఏమిటి? When mother at home is suffering, what is the fun of loving everybody? కనుక మొట్టమొదటి కన్న తండ్రిని తల్లిని ప్రేమించు. First love your mother, love your father, తరువాతి ప్రజలందరినీ ప్రేమించు. and then you can love the whole society. మొట్టమొదట రాముడు భర్తలకు ఉపదేశించినటువంటిది ఇదియే. This is the first and foremost teaching of Rama to Bharata. భర్త, ట్యాక్స్ ఎట్లా వేస్తున్నావు పిల్లలకు? He inquired, Bharat, how is taxation there? అన్న నేను చాలా పొరపడ్డాను. He said, brother, I am mistaken. నీవు చెప్పేటువంటి మాటలు ఏది కూడా నేను చేయలేకపోయాను. I could not do what all you wanted me to do. కావలసినంత ధనం ఉండి కూడాను Though there's a lot of money, ఖజానా నిండిపోతుందని కానీ దానిని తీర్చి ప్రజల లోపల ఏమాత్రమైన ప్రేమను సంపాదించుకోలేకపోయాను. though the treasury is full of money, I did not distribute. I could not get good name in the society. అప్పుడు పక్కన ఉన్నటువంటి లక్ష్మణుడికి కోపం వచ్చింది. Then Lakshmana by his side was very ఇది angry. తండ్రి చేసినటువంటి మోసం ఇదంతా. And this is the cheating of the father. దశరథుడు అన్ని విధాలా కూడాను రాముడు సంపాదిస్తాడని చెప్పి రాముని పైన పెట్టి నిన్ను దూరం చేయటం చేతనే ఇదంతా కూడా ఏర్పడిపోయింది. This is all the cheating. This is all the deceit of the father. He amassed అప్పుడు wealth. రాముడు భరతుడిని కూడాను లక్ష్మణుని కూడాను నిందించాడు. And the Lakshmana also blamed him. లక్ష్మణ, Lakshmana, నీవెవరి కుమారుడు? whose son are you? దశరథుని కుమారుడు. You are the son of Dasharatha. తల్లి ఎవరు? Who is your mother? నీవు సుమిత్ర. Sumitra is your mother. సుమిత్ర కుమారుడివే నీవు సుమిత్రకి ఇచ్చినటువంటి ఎందుకోసం ఇచ్చాడు భగవంతుడు? And why is it that they are born as your brothers? What కష్టాల సమయం లోపల రాముని వెంట లక్ష్మణుడును భరతుని వెంట శత్రుఘ్నుడు ఉండి వారిద్దరిని సరైన ధర్మాలు బోధించచ్చు రావాలి అనే ఉద్దేశంతో వీరిద్దరిని అందించాడు. The main idea is that a brother should stand in support of his another brother, like Lakshmana who stood by the side of Rama, the Shatrugna who stood by the side of Bharata. కనుక భరత శత్రుఘ్నుడు అందరూ కూడాను చాలా గొప్పవాడు. The Bharata Shatrugna are very great people. భరతుని దగ్గర శత్రుఘ్ని పెట్టాడు, And Shatrugna was always by the side రాముడి of Rama. దగ్గర లక్ష్మణుని పెట్టాడు. Lakshmana was always by the side of Rama, రాముని యొక్క సేవనంతా చేసి serving Rama completely. రాజ్యాన్ని కాపాడాలి,
that the country has to be protected, చిరంజీవిగా నిలపాలి that it should be immortal. అని రాములకు బోధిస్తూ వచ్చాడు లక్ష్మణుడు. And that was the feeling of Lakshmana. శత్రుఘ్నుడు భరతునికి బోధిస్తూ వచ్చాడు. And Shatrugna taught in different ways to Bharat. అన్నా మీరు ఏమాత్రం కూడా తల్లి పైన ప్రేమ పెట్టుకుని నా తల్లిని నిందించకూడదు. Never blame your mother because of the things that have happened. ఇది కేవలము పెద్దలు చేసినటువంటి పొరపాటుతో జరిగిపోయింది. And these are the mistakes of the elders. నీవు వెళ్ళిన తర్వాత ఈ పాదుకలను పూజ చేస్తూ పాదుకలే నీకు రామచంద్రుడిగా భావించుకొని నీవు తల్లిని ప్రేమించు. You love your mother, keeping the sandals on the throne. రామాయణంలో ఎక్కడ చూసినను సుమిత్ర అనే పేరే రావటం లేదు. And in fact, Ramayana, we don't find the name of ఆ Sumitra. సుమిత్ర అనేటువంటి పేరులోనే ఉంటుంది అది ఎంత మిత్రత్వము. Mitra, the friendship, Sumitra, the friendship is there in the very name itself. కనుక ఆ సుమిత్ర అనేటువంటి ఆమెనే ఈ రాజ్యాన్ని అంతా కూడాను చాలా ప్రేమగా చూపించి బిడ్డల చేత ప్రేమగా పెంచి వారు చాలా గౌరవాన్ని చేశారు. And therefore he respected his mother, and he respected all the people of the country and ruled the kingdom. కౌసల్య కంటే More than Kausalya. సుమిత్రనే గొప్ప త్యాగవంతురాలు. Sumitra is one of sacrifice. సుమిత్రకు ఉన్నటువంటి గుణములు The qualities of Sumitra కౌసల్యకు కానీ కైకేయికి కానీ ఎవరికీ లేవు. are not noticed in Kausalya and Kaikeyi. ఒకనొక సమయం లోపల At one time, రాముని ఇంకా అరణ్యానికి వెళుతున్నాడు. when Rama was proceeding to the forest, కౌసల్యకి నమస్కరించి he paid respect to his ప్రయాణం mother, కావాలి. and he was to start. అప్పటి లోపల At that moment, సుమిత్ర రాముని యొక్క చిత్రాన్ని అంతా రాస్తూ ఉండాలి. at that time, Sumitra was painting the ఆమె picture of చాలా Rama. గొప్ప పెయింటర్. He is a great painter, ఆమె యొక్క చరిత్ర చాలా గొప్ప విచిత్రమైనటువంటిది. and his history is very interesting. రేపటి దినము రాముడు రాజ్యాన్ని ఏలుతాడు అని ఈ విధంగా రాస్తూ కొంచెం రాముని యొక్క ముఖము చాలా ప్రకాశంగా వచ్చేటట్టుగా చేసింది. Expecting the Rama to be coronated next morning, out of her love for Rama, she started painting the picture of Ramachandra, which was so brilliant and effulgent. రాముడు సుమిత్ర రూములకు వెళ్ళాడు. Rama visited Sumitra. తల్లి మిమ్మల్ని వదిలిపెట్టిపోలేకపోతున్నాను. Mother, I am not able to leave your company. అడవికి పోవడం నాకు ఇష్టమే. In fact, I would like to go తండ్రి to ఆజ్ఞను forest. శిరసావహించడం నాకు ఇష్టమే. I like to follow the command of my father. కానీ కౌసల్యనైనా వదులుతాను కానీ నిన్ను నేను వదలలేను తల్లి I am prepared to leave the company of Kausalya and not your company. అని చెప్పి He did సుమిత్రకు namaskar. తిరిగి నమస్కారం చేసి He paid his respects తల్లి నీ యొక్క ప్రేమ నాకు పంచాలి. and he said, Mother, నాకు అది ఒక్కటి చాలు see that you love me, that is enough. అని చెప్పి So saying, తాను అయోధ్యను వదిలాడు. and he left Ayodhya. ఈ విధంగా సుమిత్ర యొక్క తత్వము చాలా మిత్రత్వంతో కూడినటువంటిది. The nature of Sumitra is full of friendship, which is of అడవిలో very high పోయినప్పుడు level. వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను సుమిత్ర యొక్క గౌరవాన్ని చాలా కొనియాడాడు. Vasishtha, Vishwamitra also praised the greatness of Sumitra. ఈ రాజకన్యకల పైన సుమిత్రకు ఉన్నటువంటి యొక్క గొప్ప భావము మరి ఎవరికి లేదు. The great noble feelings of Sumitra కౌసల్యకు కూడాను లేదు. are not noticed in Kausalya, సీతకు కూడాను లేదు. not even in Sita. కానీ ఈ సుమిత్ర చాలా గొప్ప గుణవంతురాలు Sumitra is a virtuous one, అని ఆమెను చాలా వర్ణించారు. and they went on extolling her greatness. ఈ విధంగా అందరికీ గొప్పదనం చేయటానికి మన గొప్పతనాన్ని తగ్గించుకొని ఎదుటి వ్యక్తిని గొప్పతనాన్ని పెంచుతూ రావాలి. In fact, we have to notice the greatness of others. We should not be in self-glorification. విద్యార్థులారా, Students, మీరు రేపటి నుంచి సాధ్యమైనంత వరకు కూడాను ఎవరిని చిన్న భావంతో చూడకండి. from tomorrow, never consider anybody low and cheap. గొప్ప విశాలమైన భావంతో మీరు చూడండి. Have broad feelings. అందరూ నా వంటి వారే వీరు కూడాను. Consider everybody equal to you. సోదరా, మనం భోంచేస్తాం రండి అని పక్కనున్న వాడిని కూడా పిలిచి మనం గట్టిగా భోంచేసేయాలి. You can just go and dine in the company of your another brother. ఎవరిని కూడా నువ్వు బీదవాడిగా కానీ లేక బిచ్చగాని కానీ అని మనం చూడకూడదు. Never consider anybody a beggar or poor or low or mean. అందరూ కూడా నువ్వు రిచ్చిమాన్లే. All are rich enough. కనుక మనం బీదవాళ్ళుగా కావడానికి వీలు లేదు. There cannot be any beggars for నీ them. భావములు బీదగా మారిపోతున్నాయి కానీ Your feelings may be poor. కానీ వారిలో బీదతనం అనేది ఎప్పుడు లేదు. There is no poverty at all. భారతదేశంలో In Bharat, భారతదేశంలో in this country of Bharat, ఈ గొప్పవారి కంటే మించిన వారు ఎవరు లేరు. the greatest people are here. విశాలమైన హృదయులు వారు. The broad-minded people are here.
అటువంటి ఇంటికి నేను సీతను వచ్చినాను కదా అని సీత కూడా చాలా ఆనందించింది. Sita was so happy because she could come to that country. పూర్వము జనక మహారాజు దగ్గర ఉన్నప్పుడు నాన్నతో చెప్పేది, And Sita told Janaka Maharaja, నాన్న నీవు ఏదైనా చేసి నన్ను భారతదేశంలో పంపించు. she said, some way or other, send me to Bharatadesha. భారతదేశానికి నన్ను కుమార్తెగా పంపు Send me there as a daughter-in-law of Bharatadesha. అని దిన్నము ప్రార్థించేటువంటి She prayed repeatedly, her father. రామలక్ష్మణుడు ఆ మిథిలాపురంకు వెళ్ళినారనేటప్పటికీ చాలా ఆనందించింది సీత. Sita was very happy on coming to know that Rama Lakshmana reached Mithila Nagara. నీ నిబంధనంతా కూడా మానివేసేసేవి. And you just give up all your limitations సీత దీనిని ఎత్తింది అనేటువంటి దీని గురించి మానేసేసేవి. and forget the fact that Sita could lift up the... శ్రీరామచంద్రుడు దీన్ని కాదు దీనంత పదింతలైన భారం కూడా నువ్వు ఎత్తగలడు. Sri Ramachandra can lift heavier things, heavier అతని than ధర్మమే అన్ని విధాలు Shivadana. కూడా పవిత్రమైనటువంటిది. And that itself is a highly అతని sacred thing. ప్రేమనే సర్వము పవిత్రమైనటువంటిది. His love is most sacred. కనుక నాకు రాములకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి కోరింది. And see that I marry Rama. అప్పటి నుంచి జనకుడు కూడాను రాత్రింపగలు కూడాను నా సీతకు రాములు అటువంటి వాటి కావాలి, రాములు వంటి కావాలి అని ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు. Since then, Janaka decided that Sita should be married to a person of the type of Rama. కనుక ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడాను ఒక్క ఫలంలోని పోతల వంటి వారే. Rama Lakshmana, Bharata Shatrugna basically are essentially one only. వీళ్ళందరినీ ఒకనొక సమయం లోపల కమలా పండు వలుస్తూ As they are taking away the peeling of the orange సుమిత్ర fruit, వలుస్తూ ఒక్కొక్కతన ఇది రాముడు, ఇది లక్ష్మణుడు, ఇది భరతుడు, ఇది శత్రుఘ్నుడు, ఇవి సీత అని అన్ని దాన్ని పేర్లు పెట్టి భుజించేటువంటిది. as the peeling of the orange fruit was taken away, they started eating the fruit, one after another piece, repeating the names of Rama, Lakshmana, Bharata, Shatrugna. ఇలాంటి పవిత్రమైన కోడళ్ళు నాకు చిక్కారు కదా అని చాలా ఆనందించింది. And she was very happy because of the company around. ఆ వచ్చినటువంటి కోడళ్ళు కూడాను అత్తలను చాలా గౌరవంగా చూసుకున్నారు. The daughters-in-law respected their ఈ mother. కుమారులు కూడాను చాలా ప్రేమగా చూసుకున్నారు. They also taken care of their ఒకనొక సమయం daughters-in-law. లోపల At one time, భరతునికి రాజ్యం కట్టిన తర్వాత after Bharat was coronated, కొంత పనుల లోపల చేరిపోయి having gone to the place, కొంచెం అలసిపోయి because tired, రాత్రి కొంచెం ఆలస్యంగా కావటం చేత as it was late in the night, తన రూముకు పోవలసినటువంటి భరతుడు రాముల రూముకు వెళ్ళాడు. instead of getting into his own room, Bharat happened to get into the room of Rama. అక్కడ ఆ రూమ్ లో సీతమ్మ వారు ఉంటున్నారు. Their mother Sita was there. సీత ఉన్నటువంటి చూచి Having noticed అక్క it, నన్ను క్షమించమని పాదాలపైన పడింది. and he said, pardon me, and fell at the feet. అలసిపోవటం వల్ల Because of tiredness. నలుగురు రూములు కూడా నువ్వు సమానంగా ఉండటం చేత నేను నా రామచంద్రుడి రూమ్ ఏమో అనుకుని వచ్చాను. As all the rooms are of the same pattern, by mistake I stepped into Rama's. ఆ లక్ష్మణి భార్య And then the wife లేచి వచ్చి got up and అక్క said, మీరు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు? Sir, why do you feel మీది sad? మాదే, మాది మీది. And in fact, ఇదే మాటలే రాముడు కూడా చెప్పింది, నేను నీవే నీవు నావే. in fact, we belong to the same. All belong to us కనుకనే only. రామలక్ష్మణుడు కూడా భరత శత్రుఘ్నుడు కూడా నలుగురు కూడా ఒకే మాట పై ఉండేవాడు. And in fact, all the four brothers stood by the same word. ఈ ఫోర్ కోడళ్ళు కూడా ఒకే మాట పై ఉండేటువంటి వాడు. So also their counterparts. కనుకనే రామరాజ్యం అనేటువంటిది పేరు గొప్పగా సాధించుకుంటూ వచ్చారు. This is the reason why Ramarajya has become so great. కనుక మీరు ఈ భారతదేశం నందు పుట్టినటువంటి వారు భారతీయులుగా మీరు పెరగాలి. Having been born here in this country, be true Bharatiya. భారతీయులు Bharatiyas. ఈ భారతీయగా ఉండాలి. Bharatiya, tiya, sweetness, you should be sweet. మీరు ఆ భారతీయులుగా మీరు బయలుదేరి Consider yourself so ఏ sweet. ఒక్క విషయం నందు కూడా నువ్వు ఎవరిని చిల్లరగా భావించకూడదు. Never consider anybody low in. ఎవరైనా బజార్లో పోతుంటుంటే బిచ్చగాళ్ళగా వస్తుంది, వారు మన ఇంటికి వస్తారు ఏమో అని కాచుకొని ఉండి వారికి పెట్టాలి. And you also serve those people that need your service. ఈ త్యాగభావం మీలో ఉండినప్పుడే When this spirit of sacrifice in you, నిజమైన భోగభావం మీరందు చేరుతుంది. you can certainly enjoy the bhoga in this life. విద్యార్థులారా, Students, పవిత్రమైన ఈ భారతదేశం నందు in the sacred land of Bharat, ఈనాడు today, గొప్ప పర్వదినములుగా చేరినటువంటి being a festival day, sacred day,
ఈ దసరా ప్రతిళ్ళు This Dasara, దసరా అంటే దాస్యమి. Dasara, this being the 10th day, Dashami, 9 దినములు చాలా బాగా చేసి having performed rituals for 9 days. ఇలాంటి 9 దినములే మా జీవితంలో ఎప్పుడు కూడా జరగాలి అని ఆశిస్తూ This kind of rituals, sacred rituals should continue throughout our life, అందరూ కలిసిమెలిసి that we should mingle together, కలిసిమెలిసి మెలగాలి. move together. కలిసిమెలిసి మెలుగుదాం, కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం. Let us move together. Let us live together, grow in intelligence. కనుకనే మీరందరూ కలిసిమెలిసి మెలగాలి. We should move together. మీ తెలివిని పోషించుకోవాలి. We should also develop in తల్లిదండ్రులకు our ఆనందాన్ని intellect. పెట్టాలి. We should make our parents happy. తల్లిని చాలా ప్రేమతో పూజించాలి. We should worship our mother. ఈ విధంగా మీరు వస్తుంటుంటే దేశమంతా ఎంత బాగుంటుంది. Like నిత్య కళ్యాణం పచ్చని తోరణం. The whole country will dance in joy, a great celebration, festivity around. దీనిని మీరు నేర్చుకొని ఈ దసరా దినము చాలా ఈనాడంతా కూడా మీరు నేర్చుకొని రేపటి దినం ప్రాక్టికల్లో పెట్టి మీరందరికీ ప్రదర్శించాలి. What all you have learned today, start practicing from అందరి tomorrow. ముఖములు ఎందుకు నవ్వు ముఖం తేజస్సుగా ఉండాలి. There should be smiling face on everybody. ఎవరి ముఖం కూడా క్యాస్టార్ కేసుగా పెట్టుకోకూడదు. Nobody should have a castor oil face. కనుక మా పిల్లలు ఎప్పుడు అట్లా పెట్టుకోరు నాకు తెలుసును. Our students don't have castor oil face anytime. కానీ మీరు రేపటి కూడాను ఈ పాదములు మీరు మర్చుకోకుండా అందరినీ ప్రేమగా చూసి అందరినీ సరైనటువంటి భావంతో మీరు పోషిస్తూ రండి. Right from tomorrow, love everybody, have correct feeling, never consider anybody so low or anything like that. Love all. సర్పాల్ Serve all. రామ 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 సీతాయ రామ 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 సీతారామ రామ 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 సీత రామ 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 సీత